శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. అందులో యుద్ధకాండ మొదలవుతున్నది. ఇవాళ నుంచి మనం యుద్ధకాండ పారాయణ చేసుకుంటాం. హనుమంతుడు సీతమ్మ వారిని చూసి వచ్చాడు. చూచి సీతను అని చెప్పి రామచంద్రుడు చెప్పాడు కదా. ఆ తర్వాత యుద్ధ సన్నద్ధాలు ఎలా చేయాలి ఏమిటి అనేది ఈ యుద్ధకాండలో ఉంటుంది. హనుమంతుడు సీతమ్మ తల్లి దర్శనం చేసుకున్న తరువాత రామచంద్రమూర్తి హనుమను ప్రియమార కౌగలించుకున్నారు. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి కృతజ్ఞతగా మనం ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉండాలి అని తన మనసుకు తన మనసుకు హత్తుకునేలా ఉండాలి. హృదయపూర్వకంగా కౌగలించుకోవడము, ఒకరి హృదయాన్ని ఒకరు హత్తుకోవడము, కౌగలించుకోవడం. అందువలన రామచంద్రమూర్తి హనుమంతుడు వారి స్నేహానికి కృతజ్ఞతగా అంటే గుర్తుగా ఒకరినొకరు కౌగలించుకున్నారు. శ్రీరామాయణంలో హనుమంతుడు లాంటి భక్తుడు, సేవకుడు, కృతజ్ఞతను చూపించే వ్యక్తి మరొకరు ఉండరు. హనుమ ప్రత్యుపకారాన్ని ఆశించి పనిచేసే వ్యక్తి కాదు. హనుమంతుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళినప్పుడు రామచంద్రునిచ్చే ఇయ్యబడిన ఉంగరము, రామనామాంకితమైన రాజముద్రిక అంటే అరణ్యవాసం వచ్చినప్పటికే రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం గురించి పెట్టిన ఉంగరం అది రాజముద్రికతో సమానం. అంటే రామచంద్రుడే తనతో స్వయంగా ఉన్నారు అని భావించి లంకాపట్టణం చేరడము, అలాగే అక్కడ నుండి కిష్కిందకి వచ్చేటప్పుడు అమ్మవారు సీతామాత ఇచ్చిన చూడామణి ఆమె స్వయంగా ధరించినది. అంటే తన వెనకన అమ్మ ఆశీస్సులు ఉన్నాయని నమ్మి ఎంతో భక్తితో అమ్మని చూచి వచ్చానని చెప్పి చెప్పిన సంతోష వార్తకి రామచంద్రమూర్తికి తనకు సీతమ్మ దొరికినట్లే అని భావించి సంతోషించాడు. కానీ రామచంద్రమూర్తి ఆలోచనలు పరిపరి విధానాలు పోతున్నాయి. మనం ఈ 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటగలం? హనుమ కనుక దాటి వెళ్ళాడు. మనము మనుషులము, ఈ వానరులతో ఎలా దాటడమా అని ఆలోచిస్తూ ఉండగా సుగ్రీవుడు ఇలా అంటున్నాడు, రామచంద్ర, మీరు ఇలా విచారించకూడదు. ఈ 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటాలి, లంకాపట్టణానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి. మీరు చాలా విచారంగా కూర్చుంటే ఎలా? మనం విజయం పొందాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. రామ, మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువు యొక్క బలం తెలుసుకొని ఉండాలి. అలాగే శత్రువు దగ్గర అంటే లంకాపట్టణంలో ఉన్న ఆ వీరులు, వాళ్ళ రక్షణ వ్యవస్థ, వారి సైన్యము, వాటి గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. హనుమ లంకకు వెళ్ళాడు కాబట్టి హనుమను అడగండి. హనుమతో మనకి అక్కడి రాజనీతి దురంధరుల గురించి, వాళ్ళ తాలూకా వాళ్ళందరి గురించి తెలిసే ఉంటుంది హనుమకి. ఇవన్నీ తెలుసుకుంటే మనము వానర వీరుల సహాయంతో ఎలా లంకాపట్టణం చేరాలి అనేది ఆలోచించవచ్చు. హనుమ ఇలా అంటున్నారు. లంకా నగరము గురించి ఇలా అంటున్నాడు హనుమ. లంకా రాజ్యానికి 4 విధములైన దుర్గములు ఉన్నాయి. అవి శత్రువు లంకలో ప్రవేశించడానికి వీలు లేనటువంటివి. అవి ఒక పక్క సముద్రము, పర్వతములు, ఒక పక్క వనములు, నదులు, ఇవన్నీ లంకా రాజ్యాన్ని రక్షిస్తున్నాయి అని చెప్పాడు. ఇక్కడ లంకాపట్టణంలో అంతా కూడా హనుమ ధ్వంసం చేసి వెళ్ళారు కదా. రావణాసురుని సభలో వారు ఇలా అనుకుంటున్నారు, మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తగా ఉండాలి. ఎందుకంటే రాముడు అప్రమత్తుడే ఉన్నాడు. శత్రువుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనతో వేరొక శత్రువు లేడు కదా అని కూడా మనం నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఉంటే వెనక నుంచి మనతో యుద్ధానికి వస్తే మనం అసలు శత్రువు చేతిలో ఓడిపోతాం. ఇంద్రియ సుఖములలో మునిగి తేలుతున్నవాడు, అలా ఉన్న వారికి యుద్ధములో విజయము వరించడము, అలాగే ఇంద్రియ సుఖాలలో మునిగి తేలుతున్న వాళ్ళని యుద్ధంలో ఓడించడము చాలా సులభము.